సో ఒక ఎపిసోడ్లో మాకు బాగా పొట్రే అయింది ఏంటంటే, పృథ్వీ రోహిణిని చాలా లుక్స్తో కానీ లేదు తన బిహేవియర్తో కానీ చాలా ఇన్సల్ట్ చేసి లేదా బయాస్డ్గా మాట్లాడాడు అనేది తెలిసింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ బిగ్ బాస్ కూడా లాస్ట్ మూమెంట్లో రోహిణి ఒక టాస్క్, పృథ్వీకి రోహిణికి జరిగిన టాస్క్లో రోహిణి విన్ అయినప్పుడు ఒక పాట వేశారు. పాట తర్వాత రోహిణి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చూసే ప్రేక్షకుడికి ఎలా ఇదైందంటే, యా దట్ డే హీ ఇన్సల్టెడ్, నౌ హీ గాట్ ఇన్సల్టెడ్ అన్నట్టు. సో ఈ ఇద్దరిలో అంటే ఆడియన్స్ ఇది పక్కన పెడితే లైవ్గా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరిలో మీరు ఎవరిని సపోర్ట్? అది మిస్టేక్ అని చెప్పినప్పుడు మనోడు యాక్సెప్ట్ చేశాడు. ఓకే. అండ్ హీ వాజ్ సారీ జెన్యున్లీ అబౌట్ ఇట్. అండ్ ఓడిపోయిన తర్వాత అదే లాస్ట్ మెగా చీఫ్ దాంట్లో రోహిణి గెలిచింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. yes you literally enjoyed and I have seen like this. yes because నాకు ఐఎమ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్. నాకు అక్కడ గేమ్ ఆడే వాళ్ళు ఎలా ఆడతారనే మీద ఇంపార్టెన్స్ ఉంటాయి నాకు, ఓడిపోయిన గెలిచిన. అండ్ అగైన్ అక్కడ మనం లాస్ట్ చీఫ్ అమ్మ అడిగింది కాబట్టి నేను ఇవ్వలేకపోయా, చేస్తుంటే బాగుండు అని ఎమోషన్ అయ్యాడే తప్ప హీ నెవర్ ఫెల్ట్ ఇన్సల్టెడ్. ఓకే. బికాస్ హీ ప్లేడ్ బెస్ట్. ఆడ ఎండోరెన్స్ గేమ్లో చాలా బాగా ఆడాడు. అండ్ రోహిణి ఇంకా చాలా బాగా ఆడింది చెప్పాలంటే. అండ్ వెళ్ళి యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ హీ వెంట్ అండ్ హీ కంగ్రాచులేటెడ్ దట్ పర్సన్. సో అదే చెప్తాను కదా, చూసేవాళ్ళు అరే ఇది గేమ్, మనుషులు చూసేవాళ్ళు చూసి సైలెంట్ అయిపోతాం, కావాలని చేసేవాళ్ళు ఇలాంటిది పెడతారు. సో అందరూ కాదు అది, మళ్ళీ కొంతమంది. ఆ కొంతమంది ఎవరు? బయట వాళ్ళు. ఓకే, బయట వాళ్ళు. ఓకే, డన్. అయితే లిటరల్లీ ఈ విషయంలో పర్టికులర్గా గౌతమ్కి మీకు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ వీక్స్లో చాలా డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది, బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్. అందులో ఒక వర్డ్స్ ఏంటంటే, నువ్వు వాడుకున్నావు అంటే నువ్వు వాడుకున్నావు, యూ యూజ్ దెమ్ లేదా నేను ఐ యూజ్డ్ దెమ్ అనేటువంటి బాగా డిఫరెంట్ లెవెల్లో ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోయింది. అసలు ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఒకటి. రెండోది, ఈజ్ ఇట్ ట్రూ ఒకళ్ళకొకళ్ళు అట్లా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? అశ్విని నువ్వు వాడుకున్నా అంటే నేను చెప్తున్నాను కదా, లేదురా నువ్వు వాడుకున్నాను, యూ ఆల్సో గెట్. ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లో నిఖిల్ని చాలా అగ్రెసివ్గా చూసాం. నేను చాలా అగ్రెసివ్ అయ్యా బికాస్ ద వర్డ్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ వాజ్ వెరీ రాంగ్. ఎందుకంటే నేను ఆ డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ అది టెలికాస్ట్లో ఉంది. ఐ వాజ్ కామ్, కామ్ గా ఇదిరా నువ్వు ఓపిక ఉందని నువ్వు చెప్పమంటే చెప్తా అన్నాడు, చెప్పమన్నాడు, చెప్తున్నా వినాలి కదా. స్టార్ట్ అయ్యాడు. సరే నేను అక్కడ కూడా చెప్పా, తేజ యష్మి లేరు, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దమ్. ప్రేరణ లైవ్లో ఉంది, ఐ విల్ టాక్ బికాస్ సో దట్ నేను తప్పైతే తను పాయింట్ చేస్తుంది నన్ను. సో దిస్ ఈజ్ ఆల్సో ఐ టోల్డ్. అంటే మీరు కొట్టినా మళ్ళీ తిరిగి కొడితే ఆ దెబ్బ కలుగుతుంది, మాట జారితే ఎంత తీసుకున్నా అది తీసుకోలేదు మళ్ళీ. సో నేను ఫస్ట్ అందుకే చెప్పా, లేని మనుషుల గురించి నేను మాట్లాడను, సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఒకటి కావాలి, నేను కావాలంటే ఈ గురించి చెప్తా చేసాడు. ఓకే చెప్తున్నప్పుడు మధ్యలో కట్ చేసేసిండు మనిషి, తిప్పిండు. అందుకే నువ్వు యష్మిని వాడుకున్నావు అన్నాడు. ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే యష్మినే స్వతహా నా దగ్గర వచ్చి అందరు ముందు ఇదే గౌతమ్ ముందు కూర్చొని ఇష్యూ జరిగినప్పుడు వీఆర్ ఫ్రెండ్స్, ఆడు ఏ విధంగా ఎవరిని నన్ను కాదు ఇంకెవరిని కూడా హీ నెవర్ డిడ్ అలాంటి గేమ్ కోసం చేయలేదు అని చెప్పడం కూడా జరిగింది. ఇది ఈ మనిషి వినడం జరిగింది. దాని తర్వాత నేను ఏదో నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించి, హౌస్ బయటది గురించి ఆలోచించి లోగా ఉన్నప్పుడు ఇదే మనిషి వచ్చి నన్ను కన్విన్స్ చేయడం జరిగింది. ఐ ఫెల్ట్ జెన్యూన్. అండ్ దెన్ దీని తర్వాత ఇది జరగడం జరిగినప్పుడు హూస్ ప్లేయింగ్, ఎవరు వాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. దెన్ నాకు అగ్రెసివ్ అయింది, ఇంకా నేను బ్లాస్ట్ అప్ అవడం జరిగింది. బికాస్ అది నన్ను చెప్పుంటే ఓకే, లేని మనిషి ఒక అమ్మాయి గురించి నువ్వు అలా చెప్పడం రాంగ్. ఐ వాంటెడ్ టు షౌట్ దేర్ బికాస్ నా వాకు నా హక్కు అనే వాళ్ళకి అది నాకు ఉంది, నా వాకు నా హక్కు, రైట్ టు ఫండమెంటల్ రైట్స్. లైక్ మనోడు అక్కడ పాయింట్ రేస్ చేయడం గురించి చేశాడు, దట్ ఇన్ని రోజులు నువ్వు సైలెంట్ గా మాట్లాడినోడు ఇప్పుడు ఎందుకు అరచావు, నేను ఇన్ని రోజు సైలెంట్ మాట్లాడింది రాంగ్ అని చెప్పి నోడి నువ్వు ఇప్పుడు గట్టిగా మాట్లాడు అని అడిగావు. నువ్వు నేను గట్టిగా మాట్లాడితే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, అది వద్దు ఇది వద్దు. సో ఐ పాయింటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్ బికాస్ నాకు మాటలు రాదని కాదు, మాట్లాడే పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, డిపెండ్స్ అపాన్ ద రిప్లై యూ గెట్. Simple. Okay.